జనవరి 2020 నుంచి సార్ ఈ వాటికి మనం 2 years మనం పూర్తి చేసుకున్నాము. ఇది చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది సార్. గత 2 సంవత్సరంలో దాదాపు 3.5 కోట్ల సర్వీసెస్ మనం ఇవ్వగలిగాము సార్. కానీ ఇవి సర్వీసెస్ ఇచ్చినప్పుడు గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు కొన్ని ఆదేశం ఇచ్చినారు. ఏమంటే సర్వీసెస్ ఇస్తున్నాము కానీ ఒక యూనిఫామ్ పోర్టల్లో లేదు, అవి డిఫరెంట్ పోర్టల్స్లో మనం వెళ్ళి సర్వీసెస్ ఇచ్చేవాళ్ళు. అదేవిధంగా ఫంక్షనరీ వైజ్ రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేయాలి అంటే అవి మనకు సాధ్యమయ్యేది కాదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ 30 రోజుల్లో ఇవ్వాలి. సిటిజన్ వస్తారు, మీ సేవా సెంటర్లో ఇస్తారు. 30 రోజుల వరకు ఏమవుతా ఉంది, ఎక్కడ డీలే జరుగుతూ ఉంది, విఆర్ఓ దగ్గర, ఆర్ఐ దగ్గర, డిటి దగ్గర, ఎంఆర్ఓ దగ్గర మనకు తెలియదు. అదేవిధంగా సిటిజన్కి కూడా తెలియదు. సర్టిఫికేట్ వచ్చే వరకు అయిందా, రిజెక్ట్ అయిందా, అప్రూవ్ అయిందా కూడా తెలియదు. కాబట్టి గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఆదేశంతో మనం టీసీఎస్ సంస్థ సార్, ఇట్ హెస్ బీన్ నేమ్డ్ యాజ్ ది సెకండ్ మోస్ట్ వాల్యుబుల్ బ్రాండ్ ఇన్ ఐటీ టుడే. సో టీసీఎస్ సంస్థని మనం ఎంగేజ్ చేసి ఒక అతి తక్కువ కాలంలో 9 monthsలో, ఎందుకంటే ఇది టోటల్ ఆర్కిటెక్చర్ డిజైన్ చేయాలంటే ఇఫ్ ఐఎమ్ పర్మిటెడ్ టు సే సార్, ఇట్ ఈస్ అ పారాడైమ్ షిఫ్ట్ ఇన్ గవర్నెన్స్. సో ఇవి ఒక తక్కువ టైంలో ఈ 9 monthsలో ఆల్మోస్ట్ ఆల్ సర్వీసెస్ వాళ్ళు ఒక ప్లాట్ఫామ్ కింద మోర్ దెన్ 95% సర్వీసెస్ ఈరోజు మనం ఒక ప్లాట్ఫామ్లో తీసుకురావడం జరిగింది. ఇవి అంతా మనం చేయగలిగాము అంటే సార్, ఐ మస్ట్ థ్యాంక్ ఆల్ ద లైన్ డిపార్ట్మెంట్ సెక్రటరీస్ అండ్ హెచ్ఓడీస్ సార్, పర్టికులర్లీ ఎంఎన్యూడి మేడం, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ పిఆర్ఎన్ఆర్డి, సివిల్ సప్లైస్, రెవెన్యూ, ఎనర్జీ, అందుకని ఇవి మెయిన్ డిపార్ట్మెంట్స్. అదర్ డిపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. తర్వాత గవర్నమెంట్ సిఎస్ గారు ఆయన కూడా ఎవ్రీ థర్స్డే మీటింగ్ చేస్తున్నారు. ఆనరబుల్ మినిస్టర్ సార్ ప్రతి నెల వాళ్ళు రివ్యూ చేస్తున్నారు. కాబట్టి ఇవాళ మనం లాంచ్ చేయగలుగుతున్నాము. అదేవిధంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఆల్సో. కానీ సార్ దిస్ ఇస్ ఓన్లీ ఏ లాంచ్. ఎందుకంటే ఇటువంటి పెద్ద మనం సాఫ్ట్వేర్ లాంచ్ చేసినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు సార్, ఇంకా దేర్ ఇస్ అ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్. సో మై రిక్వెస్ట్ టు ద సెక్రటరీస్ అండ్ హెచ్ఓడీస్ ఈజ్ ప్లీజ్ ఓన్ అప్ దిస్. ఎందుకంటే సార్ ఇది విఎస్డబ్ల్యూఎస్ అనేది మన ఒక కోఆర్డినేషన్ డిపార్ట్మెంట్ మాత్రమే సార్. అన్లెస్ ద రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్ ఓన్ అప్, దిస్ విల్ నాట్ బి ఎ సక్సెస్. సో రిక్వెస్ట్ టు ద సెక్రటరీస్, వాట్ ఎవర్ సపోర్ట్ దే హ్యావ్ గివన్, అదే స్ఫూర్తితో ఇంకా వాళ్ళు రివ్యూ కూడా చేయాలి. అదేవిధంగా జిల్లా కలెక్టర్స్ కూడా వాళ్ళు లెవెల్లో రివ్యూ టైం టు టైం రివ్యూ చేస్తే సార్ వీ కెన్ ఫర్దర్ ఇంప్రూవ్ upon it sir. So I thank the honorable CM for guiding us in this journey, and sir I can say sir that this is the first of its kind in the entire country. And so ఇప్పుడు ఏమంటే సార్ సిటిజన్స్ కి ఏ సర్వీస్ అయినా ఇచ్చినా అవి ఎక్కడ ఉంది, సబ్ ఎస్ఎల్ఏ వైజ్ గా ఏ ఫంక్షన్ దగ్గర డిలే అయింది మనం రెడ్ అండ్ గ్రీన్ లో మనం మానిటర్ చేయవచ్చు. కాబట్టి దిస్ విల్ బి వెరీ ఐ మీన్ యూస్ఫుల్ టూల్ ఇన్ గవర్నెన్స్. సో మై రిక్వెస్ట్ టు ఎవ్రీబడి ఇస్ టు మేక్ యూజ్ ఆఫ్ ఇట్. సో సార్ డిపార్ట్మెంట్ తరఫున సార్ గవర్నమెంట్ సిఎస్ గారికి, గవర్నమెంట్ మంత్రి వాళ్ళకి, పర్టికులర్లీ ఆనరబుల్ సీఎం గారికి థ్యాంక్స్ చెప్తూ సార్ నేను సెలవు తీసుకుంటున్నాను. నా రిక్వెస్ట్ సార్, దేర్ ఇస్ ఎ స్మాల్ వీడియో ఫిల్మ్ విచ్ వీ హావ్ ప్రిపేర్డ్ సార్. నిన్నటి కన్నా ఈ రోజు బాగుంటే దాన్ని అభివృద్ధి అంటారు. ఈ రోజు కన్నా రేపు బాగుంటుంది అనే నమ్మకం కలిగించగలిగితే, అలా పేర్కొంటే దాన్ని అభివృద్ధి అంటారు. ఎవరి దగ్గరికి పోవాల్సిన పనుల, ఎవరు చుట్టూ తిరగాల్సిన పనుల, ఎవరికి లంచాన్ని ఇవ్వాల్సిన పనుల, ఎవరికి ఆ గ్రామ వాలంటీర్ మీ ఇంటికే వస్తాడు. గతంలో ప్రజలు తమకు కావలసిన సర్టిఫికెట్ల కోసం మీ సేవా కేంద్రాల చుట్టూ, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ చాలా సార్లు తిరగాల్సి వచ్చేది. గ్రామాల్లో ఉన్న వారికి ఈ సమస్య మరింత ఎక్కువగా ఉండేది. కూలీ పనులు చేసుకునేవారు మీ సేవా కేంద్రానికి వెళ్లి రావడానికి ఒక రోజంతా సరిపోయేది. దీనివల్ల వారు ఒక రోజు కూలీ డబ్బులు కోల్పోయేవారు. హస్బెండ్ చనిపోయినాక ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగి, ఈ సేవల చుట్టూ తిరిగి చాలా ఇసిగిపోయి ఇంకా నాకేమి రావని వదిలేసి ఏడ్చిన రోజే గానీ ఏడవని రోజు లేదండి. తమ సుదీర్ఘ పాదయాత్రలో పౌర సేవల్లోని సమస్యలను గమనించిన వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని పరిష్కరిస్తానని ఆనాడే హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామ వార్డు సచివాలయాలను ప్రారంభించి పౌర సేవలను ప్రజలకు దగ్గర చేశారు సీఎం వైఎస్ జగన్. GSWS పౌర సేవల పోర్టల్ ద్వారా వేగంగా పారదర్శకమైన సేవల్ని అందించారు. 5 సంవత్సరాల తర్వాత నాకు ఈ రోజు పింఛన్ వచ్చిందంటే అంత క్రితం పాలన ఎలా ఉన్నదనేది ఇంకా నేను చెప్పాల్సిన అవసరం అయితే తెలుస్తుంది కదండి. వాళ్ళతో తిరిగి 2-3 సంవత్సరాలు తిరిగానండి ఆఫీసుల చుట్టూ. నాకు రాదని వదిలేసినాక సచివాలయం ద్వారా నాకు పింఛను, రేషను, క్యాస్ట్ సర్టిఫికేట్ నాకు వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నాను. GSWS పౌర సేవల పోర్టల్ ద్వారా అందిస్తున్న సేవల్లోని సవాళ్లను అధిగమించి మరింత సౌలభ్యంగా సేవలందించడానికి GSWS పౌర సేవల పోర్టల్ 2.0ని ప్రవేశపెడుతోంది రాష్ట్ర ప్రభుత్వం.
ఈ విధానంలో ప్రభుత్వం తన దగ్గరున్న దరఖాస్తుల సమాచారాన్ని కామన్ అప్లికేషన్ ద్వారా కంప్యూటరైజ్డ్ చేస్తుంది. అధికారులు దరఖాస్తుల్ని పరిశీలించి డిజిటల్ సంతకాలు చేస్తారు. ప్రతి అధికారి స్థాయిలో అన్ని దరఖాస్తులను పరిశీలించి అవి ఆమోదం పొందిన, తిరస్కరణకు గురైన వాటి సమాచారాన్ని దరఖాస్తుదారులకు ఫోన్ మెసేజ్ ద్వారా తెలియజేస్తారు. ఈ కొత్త పోర్టల్ ద్వారా పౌరులు ఏ సచివాలయం నుంచైనా సేవలు పొందవచ్చు. ఒక చోట దరఖాస్తు అందించి మరో చోట ఆ సర్టిఫికెట్ తీసుకోవచ్చు. పౌరులు ప్రభుత్వ విభాగాలతో జరిపే సంప్రదింపులకు కేంద్ర స్థానం ఈ యూనిఫైడ్ సిటిజన్ సర్వీస్ పోర్టల్ అన్ని రకాల పౌర సేవల్ని సమర్థంగా, పారదర్శకంగా, వేగంగా అందిస్తోంది అన్న భరోసాను కల్పిస్తుంది ఈ విధానం. ట్రాకింగ్ విధానం చాలా బాగుందండి. ఇన్ కేసు ఎక్కడ ఆగిపోయినా ఎందుకు ఆగింది, ఈ కాగితం ఫాల్ట్ పెట్టడం వల్ల ఆగిపోయింది, మీరు సరి చేసుకున్నాను. ఈ పద్ధతి అయితే మాకు బాగా నచ్చింది. ఏ పరిపాలనూ లేదు. ఇది జగన్ గారి ఒక్కళ్ళ వల్లనే సాధ్యమైంది. Sir, now I request Honorable Chief Minister to give his valuable address. ఈరోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. సిటిజన్ సర్వీస్ పోర్టల్ అంటే సిఎస్పి 2ను ఈరోజు లాంచ్ చేస్తా ఉన్నాం. ఈ సిటిజన్ సర్వీస్ పోర్టల్ అని పేరు పెట్టడం కూడా ఈ పేరు పలకడానికి, చెప్పడానికి కొంచెం కన్వీనియంట్గా ఉండదు కాబట్టి పేరు కూడా ఏపీ సేవ అని చెప్పి కూడా దీన్ని పేరు కూడా పెడదాము. ఈ ఏపీ సేవ అన్న ఈ పోర్టల్ని ఈరోజు మనం లాంచ్ చేస్తా ఉన్నాం. దీనివల్ల మారుమూల గ్రామాల్లో కూడా వేగంగా, పారదర్శకంగా, జవాబుదారీతనం పెంచే విధంగా మనకున్న వ్యవస్థను ఇంకా మెరుగుపరిచి ఇంకా మెరుగైన వ్యవస్థను తీసుకొచ్చే ఒక గొప్ప కార్యక్రమం ఈరోజు మనం చేస్తా ఉన్నాం. ఈ ఏపీ సేవ పోర్టల్ ద్వారా గ్రామ స్వరాజ్యం అంటే ఏమిటో గడిచిన ఈ 2 సంవత్సరాలుగా మన కళ్ళ ఎదుటనే మనకే కనిపించే విధంగానే మన ప్రభుత్వం అడుగులు వేస్తా వస్తూ ఉంది. ఈరోజు గ్రామ స్వరాజ్యం అంటే మన కళ్ళ ఎదుటనే మన గ్రామంలోనే ఒక గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ, అక్కడే 10 మంది కూర్చోవడం, ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థ, ఆ వ్యవస్థ సచివాలయాల, గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలతో అనుసంధానం కావడం, నిజంగా దాదాపుగా 540కి పైగా ఈ గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ కార్యక్రమాలు 540కి పైగా ఈరోజు సేవలు అందిస్తూ ఉన్నాం. నిజంగా గ్రామ స్వరాజ్యం అంటే ఏమిటో ఇంతకన్నా వేరే మీనింగ్ కూడా ఈ డెఫినేషన్కు, గ్రామ స్వరాజ్యం అనే దానికి మీనింగ్ ఇంతకన్నా కరెక్ట్గా ఏది బహుశా ఉండకపోవచ్చు. ప్రతి 2000 జనాభాకు ఒకటి చొప్పున ఒక గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను క్రియేట్ చేయడము, రాష్ట్ర వ్యాప్తంగా 15,004 గ్రామ వార్డు సచివాలయాలు ఈరోజు పనిచేస్తూ ఉన్నాయి. ఈ గ్రామ వార్డు సచివాలయాల ద్వారా దాదాపుగా 134,000 మంది రెగ్యులర్ ఉద్యోగులు అక్కడే పనిచేస్తూ ఉన్నారు. మన పిల్లలే, మన గ్రామాలలో మన కళ్ళ ఎదుటనే తిరిగే మన పిల్లలే ఈరోజు అక్కడ ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. 2,60,000 మంది ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ చొప్పున గ్రామ స్థాయిలో, ప్రతి 100 ఇళ్లకు ఒక వాలంటీర్ చొప్పున మున్సిపాలిటీస్లోను, టౌన్స్లోను 2,60,000 మంది వాలంటీర్సు, మొత్తంగా
4 లక్షల మంది ఈరోజు మన కళ్ళ ఎదుటనే ఈ డెలివరీ మెకానిజంలో పనిచేస్తూ ఉన్నారు అని అంటే గ్రామ స్వరాజ్యానికి ఇంతకన్నా వేరే నిదర్శనమే అవసరం లేదని చెప్పచ్చు. ఈరోజు ఇంటింటికి వెళ్ళి గడప వద్దకే ప్రభుత్వ పథకాలను అందించడంలో నిరంతరం శ్రమిస్తూ ఉన్నారు వీళ్ళంతా కూడా. ఈ 4 లక్షల మందికి నిజంగా వీళ్ళు చేస్తూ ఉన్న పనికి ఖచ్చితంగా ఇంత గొప్ప పని అని కూడా ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా కంగ్రాచులేట్ చేయాలి. ఇంత గొప్ప పని చేస్తూ ఉన్నారని కూడా. ఇంతవరకు మనం ఈ సేవలు అందిస్తూ ఉన్నాము. ఈ సేవలను ఇంకా మెరుగుపరుస్తూ ముందడుగు వేస్తూ ఈరోజు ఈ ఏపీ సేవా పోర్టల్ అంటే ఈ సిటిజన్ సర్వీసెస్ పోర్టల్ 2.0కు ఈ రోజు నుంచి శ్రీకారం చుడతా ఉన్నాం. మారుమూల గ్రామాల్లో కూడా వీటి వల్ల వేగంగాను పారదర్శకంగాను జవాబుదారీతనం పెరిగే విధంగాను సామాన్యులకు సేవలు అందించడం కోసం ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమం నిజంగా ఈ గ్రామ సచివాలయాలలో ఇటువంటి సేవలు అందించే కార్యక్రమం మనం జనవరి 26, 2020 రోజున ఆవిష్కరించడం జరిగింది. ఈ 2 ఏళ్ల ఈ ప్రయాణంలో నేర్చుకున్న పాఠాలు తెలుసుకున్న పాఠాలతో ఇంకా మెరుగైన వ్యవస్థలోకి ఇంకా మెరుగైన మార్పులు తీసుకొని వచ్చి ఇంకా బాధ్యతగా ఇంకా జవాబుదారీతనంగా పెంచే విధంగా ఇంకా పారదర్శకత పెంచే విధంగా ఇంకా వేగంగా జరిగే విధంగా మార్పులు తీసుకొని వచ్చి ఈరోజు ఈ ఏపీ సేవా పోర్టల్ను కూడా ఈరోజు ఏపీ సేవా పోర్టల్ను ఈ వెబ్సైట్ను ఈరోజు మనం లాంచ్ చేస్తూ ఉన్నాం. దీనివల్ల గ్రామ వార్డు సచివాలయాల్లో ఒకే వేదికగా 540కి పైగా ప్రభుత్వ సేవలు పూర్తిగా అందుబాటులోకి ఇంకా మెరుగైన పరిస్థితుల్లోకి అందుబాటులోకి వస్తాయి. ఇంతవరకు ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ జనవరి 26, 2020లో మనం మొదలుపెట్టిన నుంచి ఇప్పటి వరకు ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అక్షరాల 3,46,00,000 మందికి మేలు జరిగిస్తూ సేవలు గ్రామ స్థాయిలోనే వార్డు స్థాయిలోనే అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. మనందరి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ వ్యవస్థ 3,46,00,000 మందికి మేలు చేయగలిగింది ఈ 2 సంవత్సరాల కాలంలోనూ అని అంటే ఏ స్థాయిలో ఇది ఉపయోగపడతా ఉంది అని చెప్పడానికి ఇంక వేరే నిదర్శనం కూడా అవసరం లేదు. ఈ నంబర్స్ చాలు. ఇప్పుడు ఆ సేవల్లో మరో ముందడుగు వేస్తూ ఇంకా మెరుగుపరుస్తూ కొత్తగా మనం తెలుసుకున్న విషయాలన్నీ కూడా క్రోడీకరించి కొత్తగా వచ్చిన మరింత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఉపయోగించుకుంటూ ఈ ఏపీ సేవా పోర్టల్ను ఈరోజు లాంచ్ చేస్తూ ఉన్నాం. ఇవాళటి నుంచి ఈ గ్రామ వార్డు సచివాలయాల్లో ఈ ఏపీ సేవా పోర్టల్ ద్వారా ఇవన్నీ కూడా అందుబాటులోకి వస్తాయి. దీనివల్ల ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా మరింత బాధ్యత పెంచుతుంది, మరింత ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకత పెంచుతుంది. దీనివల్ల మరింత వేగంగా కూడా పనులు జరుగుతాయి. ఇంకా ప్రజలకు ఇంకా సులభకరంగా మరింత పారదర్శకంగా ప్రజలే వాళ్ళకు సంబంధించిన సమస్య ఎక్కడ ఉంది, అప్లికేషన్ పెట్టిన తర్వాత పరిస్థితి ఏమిటి, ఆ అప్లికేషన్ ఏ స్థాయిలో ఉంది, ఎవరి దగ్గర ఎన్ని రోజుల పాటు ఆగి ఉంది అని కూడా చూసుకునే వెసులుబాటు, తెలుసుకునే వెసులుబాటు ఈ పోర్టల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులోకి వస్తుంది. సో ఏ అధికారి దగ్గర ఫైల్ ఆగింది, ఏ అధికారి దగ్గర
మూవ్మెంట్ జరగడం లేదు అన్నది పూర్తిగా లబ్ధిదారుడికి ఎవరైతే అప్లికేషన్ పెట్టారో వాళ్ళకు తెలియడమే కాకుండా ఏకంగా డిపార్ట్మెంట్లోని పై స్థాయి అధికారులకు కూడా, అంటే కలెక్టర్ల దగ్గర నుంచి హెచ్ఓడీస్ దగ్గర నుంచి సెక్రటరీస్ దాకా కూడా అందరికీ కూడా ఈ విషయాలన్నీ కూడా తెలుస్తాయి. సో దానివల్ల బాధ్యత పెరుగుతుంది, పారదర్శకత పెరుగుతుంది, వేగం కూడా పెరిగి మెరుగైన సేవలు అందుబాటులోకి వస్తాయి. ఈరోజు ఈ సేవలన్నింటినీ కూడా పూర్తిగా డిజిటలైజ్ చేయడం జరుగుతూ ఉంది. గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగాలు మొదలు, ఆ ఉద్యోగులు మొదలు, మండలాలు, మున్సిపాలిటీలు, ఆ తర్వాత జిల్లా స్థాయి హెచ్ఓడి అండ్ రాష్ట్ర స్థాయి సచివాలయంలో ఉన్న సెక్రటరీలు కూడా అందరూ కూడా ఒకే డిజిటల్ ప్లాట్ఫామ్ వేదికగా ఈరోజు పనిచేయడం మొదలు పెడతారు. దీని ద్వారా దరఖాస్తు అంటే అప్లికేషన్ ప్రాసెస్ చేస్తూ డాక్యుమెంట్లపై డిజిటల్ సిగ్నేచర్ చేయడం ద్వారా ఉద్యోగుల జవాబుదారీతనం మరింతగా పెరుగుతుంది. ప్రతి ఉద్యోగి కూడా తాను డిజిటల్ సిగ్నేచర్ చేస్తే చేసినది కూడా కనిపించే పరిస్థితి క్లియర్ కట్గా ప్రతి ఒక్కరికి కూడా కనిపిస్తుంది. ఒకవేళ చేయకపోతే ఎందుకు చేయలేదు అని చెప్పి కూడా అడగడానికి కూడా, పై అధికారులు అడగడానికి కూడా, అప్లికేషన్ పెట్టిన లబ్ధిదారుడు అడగడానికి కూడా వెసులుబాటు కూడా కలుగుతుంది. తద్వారా సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లు జారీలో ఏమాత్రం కూడా జాప్యం లేకుండా పోవడమే కాకుండా వ్యవస్థలోకి కరప్షన్ను దూరం చేస్తాము, పారదర్శకత తీసుకొస్తాము, జవాబుదారీతనం కూడా బాగా పెంచగలుగుతాం. ఈ గొప్ప మార్పు ఈరోజు జరుగుతూ ఉంది. ఈ కొత్త సాఫ్ట్వేర్ ద్వారా అందించే విస్తృత సేవల వల్ల ప్రజలు తమకు అవసరమైన సర్టిఫికెట్లు కానీ, డాక్యుమెంట్లు కానీ ఇవన్నీ కూడా ఎవరి ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళి లంచాలు ఇవ్వాల్సిన పని అంతకన్నా ఉండదు. ఏం జరుగుతూ ఉంది అనేది వాళ్ళంతకు వాళ్ళే చూసుకునే వెసులుబాటు దీనివల్ల జరుగుతుంది. ఆన్లైన్లోనే దరఖాస్తులన్నీ కూడా ఆమోదించే పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో ప్రజలకు అవసరమైన సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లు జారీలో ఆలస్యానికి ఎక్కడా కూడా తావుండదు. అదేవిధంగా ప్రజలకు తమ దరఖాస్తుల పరిష్కారం ఎక్కడ, ఏ దశలో ఉంది అన్నది ఎప్పటికప్పుడు ఆ ఫైల్ మూవ్ అవుతూనే మళ్ళీ తెలుస్తుంది. ఫైల్ ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్ అయింది, ఇప్పుడు ఈ అధికారి దగ్గరకు వచ్చిందని కూడా ప్రజలందరికీ కూడా ట్రాక్ చేసుకునే విధంగా ఇది ఉపయోగపడుతుంది. అలాగే ఆయా శాఖల సిబ్బంది, గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగస్తులు వీరందరి మధ్య కూడా సమన్వయం అన్నది సాధ్యపడుతుంది. అందరికీ కూడా తెలుస్తుంది ఇక్కడి నుంచి ఇక్కడికి పోయింది, ఇక్కడ ఆగిపోయింది, ఇక్కడ ఎందుకు ఆగిపోయింది అన్నప్పుడు ఆటోమేటిక్లీ ఈ సమన్వయం అనేది అందరిలో కూడా పెరుగుతుంది. అటు ప్రభుత్వ శాఖలు, ఇటు ప్రజలకు మధ్య వారధిగా, ఇంకా చెప్పాలంటే ఒక ముఖ్యమైన హబ్గా గ్రామ వార్డు సచివాలయాలు రాబోయే రోజుల్లో ఇంకా మెరుగ్గా పనిచేసే విధంగా ఈ ఏపీ సేవా పోర్టల్ ద్వారా అది జరుగుతుంది అని చెప్పి సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాం. ప్రజలు ఏదైనా సర్టిఫికెట్ కానీ, లేదా డాక్యుమెంట్ కానీ, లేదా ఏదైనా సర్వీస్ కానీ ఏదైనా కావాలి అని చెప్పి దరఖాస్తు చేసుకుంటే వారికి పక్కాగా అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇవ్వడంతో పాటు, పక్కాగా డిజిటల్ అక్నాలెడ్జ్మెంటు అండ్ ఆల్సో ఫిజికల్ అక్నాలెడ్జ్మెంట్ రెండు ఇవ్వడంతో పాటు వాటి జారీ చేయడమే కాకుండా ఎంత సమయం పడుతుంది అన్న విషయం కూడా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. అలాగే ఆయా దరఖాస్తులు ప్రాసెసింగ్కు సంబంధించిన సమాచారం కూడా ఎప్పటికప్పుడు ఎస్ఎంఎస్ల ద్వారా వాళ్ళ ఫోన్లకు లబ్ధిదారుడుగా లేకపోతే అప్లికేషన్ పెట్టిన వాళ్ళ ఫోన్లకు ఎస్ఎంఎస్ల ద్వారా ఎప్పటికప్పుడు వాళ్ళందరికీ కూడా తెలియజేయడం కూడా జరుగుతూ ఉంది. మీ ఫైల్ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళింది అనగానే ఎస్ఎంఎస్ మళ్ళీ అక్కడికి అప్లికేషన్ పెట్టిన బెనిఫిషియరీకి, అప్లికేషన్ పెట్టిన ఆ వ్యక్తికి ఫోన్కు వెంటనే మెసేజ్ వెళ్ళిపోతుంది.
అదేవిధంగా దాన్ని ట్రాక్ చేసుకునే దానికి అవకాశం కల్పిస్తూ తనకు కనిపిస్తుంది. అదేవిధంగా దరఖాస్తుదారులు తగిన రుసుము ఏదైనా లీగల్ ఏదైనా లెజిటిమేట్గా దానికి ఏదైనా ఫీజులు ఏదైనా కట్టాల్సి వస్తే ఆ ఫీజులు చెల్లించడం కోసం కూడా ఇదే యాప్లోనే ఇదే ఏపీ సేవ పోర్టల్ వెబ్సైట్ ద్వారానే ఆ రుసుమును కూడా చెల్లించే వెసులుబాటు యూపీఐ ద్వారా కానీ, క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా కానీ, క్యాష్ పేమెంట్ ద్వారా కానీ ఇలా పలు విధానాల్లో కూడా అందుబాటులోకి అవి కూడా ఎలా చేయాలి, ఎంత కట్టాలి, ఎంత కట్టాలి అనేది ఆన్లైన్ ద్వారానే చేసే వెసులుబాటును కూడా దీంట్లోకి తీసుకురావడం జరిగింది. ఈ ఏపీ సేవా పోర్టల్ ద్వారా రెవెన్యూ, భూ పరిపాలనకు సంబంధించిన దాదాపు 35 రకాల సేవలను దీంట్లోకి తీసుకురావడం జరిగింది. పురపాలక పరిపాలనకు సంబంధించిన దాదాపుగా 25 రకాల సేవలు కూడా దీంట్లోకి తీసుకుని రావడం జరిగింది. పౌర సరఫరాలకు సంబంధించిన 6 సేవలను కూడా దీంట్లోకి తీసుకొని రావడం జరిగింది. గ్రామీణ అభివృద్ధికి సంబంధించిన 3 సేవలు, విద్యుత్ రంగానికి సంబంధించిన 53కు పైగా సేవలు, ఇవన్నీ కూడా ఈ ఆన్లైన్ విధానంలో ఇవన్నీ కూడా తీసుకొని రావడం జరిగింది ఈ పోర్టల్లోకి. అంతేకాకుండా దరఖాస్తుదారులకు ఎప్పటికప్పుడు ఎస్ఎంఎస్లు పంపించడం, తమ సమీపంలోని సచివాలయంలోనే కాకుండా ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్ఎంఎస్లు పంపించడం అన్నది దరఖాస్తుదారులకు ఎప్పటికప్పుడు ఎస్ఎంఎస్లు పంపించడమే కాక తమ సమీపంలోని సచివాలయంలోనే కాకుండా మరే ఇతర సచివాలయంలో అయినా దరఖాస్తు చేసుకునేదానికి అవకాశం కూడా కల్పిస్తున్నాం. ఎక్కడి నుంచి అయినా తమకు కావలసిన సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లు కూడా అక్కడికి వెళ్ళి ఈ సచివాలయంలో ఇబ్బందికరంగా ఉంటే వేరే తమకు అందుబాటులో ఉన్న వేరే సచివాలయంలోకి వెళ్ళి కూడా అక్కడ కూడా వెళ్ళి వాళ్ళు దాన్ని సర్టిఫికెట్లు కూడా పొందే వెసులుబాటును కూడా కల్పిస్తూ ఉన్నాం. తమ దరఖాస్తులు ఎక్కడ ఏ స్టేజ్లో ఉన్నాయో కూడా వాళ్ళ ఫోన్లోనే నేరుగా వాళ్ళందరికీ ఎప్పటికప్పుడు తెలుసుకునే పరిస్థితులు కూడా కల్పిస్తూ ఉన్నాం. ఒకవేళ దరఖాస్తును మనం పెట్టిన దరఖాస్తును ఎవరైనా అధికారులు తిరస్కరిస్తే దానికి కారణాలు ఏమిటి అని కూడా చెప్పడం జరుగుతుంది. ఆ కారణాలు కూడా మనం చూసుకోవచ్చు. ఇటువంటి సదుపాయాలన్నీ కూడా ఈ ఏపీ సేవ ఈ వెబ్సైట్, ఈ పోర్టల్ ద్వారా పూర్తిగా అందుబాటులోకి తీసుకుని రావడం జరుగుతూ ఉంది. ఒక విప్లవాత్మకమైన మార్పును గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు క్షేత్రస్థాయిలో ఇవన్నీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చి ఒక గొప్ప ప్రయోగం చేశాం. ఈ గొప్ప ప్రయోగాన్ని మరింత మెరుగుపరుస్తూ ఈరోజు అడుగులు వేస్తూ ఉన్నాం. దేవుడి దయతో అందరికీ కూడా మంచి జరగాలని, ప్రజలందరికీ ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని, మీ అందరికీ ఇంకా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ ఈ పోర్టల్ లాంచింగ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. Sir, may I now request Honorable CM to kindly launch the AP Seva 2.0 portal, sir.
Yes.